గ్రూప్ డీకి ఆల్రెడీ అప్లై చేసేవాళ్ళు ప్రిపరేషన్ ప్లాన్‌ని ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళేంటంటే మనకి ఏ సిలబస్ ఇచ్చాడనేది మనం క్లారిటీగా తెలుసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సిలబస్ క్లారిటీగా చదవాలి. తర్వాత మనకి ఫండమెంటల్స్ నుంచి నేర్చుకోవాలి. ఏది కూడాను ఫండమెంటల్స్ నుంచి నేర్చుకోవాలి. గ్రూప్ డీ కాబట్టి 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద కాబట్టి కంపల్సరీగా ఫండమెంటల్స్ అయితే నేర్చుకోవాలి. ఆల్రెడీ ఎవరు బిగినర్స్ స్టార్టింగ్‌లో ఎవరైతే ప్రిపేర్ అవుతుని ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్‌వన్నీ కూడాను మనం నోట్స్ రాసుకోవాలండి. మనం ఏం చదివామనేది కంపల్సరీగా అది నోట్స్ రాసేసుకోవాలి. తర్వాత సేమ్ మనం ఏదైతే ఫండమెంటల్స్ నుంచి ఏ క్వెషన్స్ అయితే ప్రాక్టీస్ అవుతున్నామో ఆ ప్రాక్టీస్ చేసిన వాటిని మనం పాత ప్రశ్న పత్రాలతో లింక్ చేసేసి మనం పరిశీలించాలి. ఓకే. ఆల్రెంటే ఇటు ఫండమెంటల్స్ నేర్చుకున్నాం కదా! కంపల్సరీగా ఆ ఫండమెంటల్స్ మీద నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మనం సాల్వ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనం ప్రీవియస్ పేపర్స్‌ని కూడాను చెక్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ పరీక్ష విధానం ఎలా ఉంటదంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఆ కోణంలోనే మనం ఏం చేయాలి? ఆలోచించాలి. ఏ అంశాలకైతే ప్రాధాన్యం ఇవ్వాలో అవి ఫస్ట్ మనం తెలుసుకోమని మళ్ళీ చదవాలి. అంటే మనకి ఏ క్వెషన్స్ అయితే రిపీటెడ్‌గా వస్తున్నాయి, ఏ టాపిక్స్ నుంచి రిపీటెడ్‌గా వస్తున్నాయి క్వెషన్స్ తెలుసుకొని మనం ఆన్సర్ చేయాలి. మనకు తెలుసు కదా 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్. టైమింగ్ చూసుకుంటే 90 మినిట్స్ అంటే 54 సెకండ్స్ ఒక బిట్‌కి మనం కేటాయించేసుకోవాలి. నెగెటివ్ మార్క్ 1/3 ఉందని మనకు తెలుసు. ఓకే. నెక్స్ట్ ప్రతి ప్రశ్నకి 56 సెకన్లు ఉంటుందని మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము. అలాగే పరీక్షకు ముందు కనీసం 20 నుంచి 40 మాక్ టెస్ట్‌లని రాయాలి. ఓకే. మాక్ టెస్ట్ అంటే ప్రాక్టీస్ చేయడానికి మనం టెస్టులు రాసేసుకోవాలి. మైనస్ మార్కులు ఉన్నాయి కాబట్టి తెలియని దాన్ని దయచేసి మీరు టచ్ చేయకండి. ఓకే. అలాగే పుస్తకాలు మనకు సిలబస్ ఏది ఉన్నదో అదే పరిమితంగా మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ ఎన్టీపీసీకి అప్లై చేసే వాళ్ళైతే మొత్తం కవర్ చేస్తారు. ఓన్లీ గ్రూప్ డీకి అప్లై చేస్తున్నారు ఫస్ట్ టైం అయితే మాత్రం దీనికి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసుకోండి పుస్తకాలను పరిమితంగా ఉంచుకోవడానికి. ఓకే. నెక్స్ట్ మ్యాథ్స్ విషయానికి వస్తే 10థ్ క్లాస్ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్‌గా ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, జియోమెట్రీ ఉంటాయి కదా! వాటిని బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ రీజనింగ్ విషయానికొస్తే మనది బుక్స్ మీ ఇష్టమేనండి. మీకు ఏ బుక్ అంటే ఇష్టం ఉంటదో రీజనింగ్‌కి సంబంధించిన ఏ ఆథర్‌దైతే వాళ్ళు మీరు ప్రిపేర్ అవ్వండి. కానీ సిలబస్‌లో ఉన్న వాటికి మాత్రమే ఫస్ట్ ప్రిఫర్ ఇవ్వండి. ఓకే. జనరల్ సైన్స్ విషయానికొస్తే 8థ్ క్లాసు, 9థ్ క్లాసు, 10థ్ క్లాస్‌కి సంబంధించిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన పుస్తకాలు మాత్రమే క్షుణ్ణంగా చదివించాలి. అవి కూడాను ఎన్‌సీఈఆర్‌టీ అంటే సెంట్రల్ సిలబస్ ఉంటది కదా! కాబట్టి అవి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించి డైలీ న్యూస్ పేపర్‌లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడాను మీరు నోట్స్ రాసేసుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించింది. ఓకే. జనరల్ అవేర్‌నెస్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అంతా కూడాను ఇందులోనికి మనకు వస్తది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సిలబస్ విషయానికొస్తే సిలబస్‌లో మనకి మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి మ్యాథ్స్ నుంచి మనకి 25 మార్క్స్ వస్తాయి. ఓకే. ఈ 25 మార్క్స్ కూడాను ఈ టాపిక్స్‌లో దేనికి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయో వెయిటేసి చాలా వీడియోస్ ఉంటాయి చూడండి. నెంబర్ సిస్టమ్ మ్యాథ్స్‌లో నెంబర్ సిస్టమ్, బాడ్మాస్ రూల్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ పర్సెంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ లాస్ అండ్ ప్రాఫిట్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ నెక్స్ట్ ఉంటాయి కదా మనకి స్క్వేర్స్‌కు రూట్స్ గట్రా ఉంటాయి కదా! అవి నెక్స్ట్ ఏజెస్‌కి సంబంధించింది, క్యాలెండర్, నెక్స్ట్ క్లాకు, నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడాను మనకి మ్యాథ్స్ టాపిక్‌కి సంబంధించిన చాప్టర్స్ ఇవి. ఫస్ట్ మనం ఈ నెంబర్ సిస్టమ్ నుంచి ఎటువంటి మోడల్ వస్తుంది ఫస్ట్ ఈ టాపిక్ గురించి నేర్చుకోండి. తర్వాత ఈ టాపిక్ గురించి నేర్చుకోండి. అలా టాపిక్స్ అన్నీ ఇచ్చాము. ఆ టాపిక్స్ నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ రీజనింగ్ విషయానికొస్తే నెంబర్ ఎనాలజీ, నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, సిలోజిమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్, కన్క్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్ అండ్ పోలికలు, భేదాలు ఉంటాయి కదా అవి. నెక్స్ట్ అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్ అండ్ అజంప్షన్స్ ఇవన్నీ కూడాను మనకి రీజనింగ్‌కి సంబంధించింది. ఈ టాపిక్స్ నుంచి క్లారిటీగా ఇదొక టాపిక్, ఇది టాపిక్. ఈ టాపిక్‌లో నుంచి మనకి డెప్త్‌గా ఉంటది నేర్చుకోండి. ఓకే. నెక్స్ట్ జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్ వస్తాయి. ఫిజిక్స్, లైఫ్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడాను ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అనేది మీరు చదివేసుకోవాలి. ఎన్‌సీఈఆర్‌టీ అంటే సెంట్రల్ సిలబస్ సంబంధించినవన్నీ కూడాను చదువుకోండి. ఓకే.
నెక్స్ట్ విషయానికొస్తే జనరల్ అవేర్‌నెస్ అండి. ఈ జనరల్ అవేర్‌నెస్ నుంచి మనకి 20 మార్క్స్ వస్తాయి. జనరల్ అవేర్‌నెస్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా చదవండి. నెక్స్ట్ స్పోర్ట్స్‌కి సంబంధించింది, కల్చర్‌కి సంబంధించింది, ఇండియన్ కల్చర్స్ అండ్ పర్సన్స్ గురించి చదివింది, ఎకనామిక్స్, పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్. ఓకే. ఇవన్నీ కూడా మనకి జనరల్ అవేర్‌నెస్‌కొస్తాయి. 20 మార్క్స్ వస్తాయి. ఇదంతా కూడాను బిగినర్స్ అండి. స్టార్ట్ చేసేసుకోండి. ఓకే. థాంక్ యూ.